హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో జాబ్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారో అది కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వారందరూ గుడ్ న్యూస్ గాయ్స్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ వాక్ ఇన్ డ్రైవ్లతో పాల్గొనొచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ప్రతి ఒక్కరు రిక్రూట్మెంట్లో పాల్గొనండి. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా కూడా టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. సో గైస్ వితౌట్ ఏ డీటెయిల్ లెట్ us జంప్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు యాక్సిస్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు నౌకరీ ప్లాట్ఫామ్తో టైఅప్ అయ్యి నోటిఫికేషన్ అక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. మనకు వాక్ ఇన్ డ్రైవ్ 4th అక్టోబర్ రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా మనకు 3 days టైం అయితే ఉంది. 4th అక్టోబర్ రోజు ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి ఈ లొకేషన్కి అయితే వెళ్ళిపోండి. సో మనకు లొకేషన్ చూసుకున్నట్టయితే యాక్సిస్ పిఎస్ఎస్జి బ్రాంచ్ క్వెస్కాప్ లిమిటెడ్, సెకండ్ ఫ్లోర్, లాలా 1, ల్యాండ్ మార్క్ అబోవ్ నిసాన్ షోరూమ్, ఆపోజిట్ టు రాణిగంజ్ బస్ డిపో, సికింద్రాబాద్ 5,03,000 ఇస్ ద పిన్ కోడ్ అనమాట. రణధీర్ హెచ్ఆర్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది 9052319777. ఓకే. సో ఎలెక్ట్ అయితే మనకు హైదరాబాద్ లొకేషన్లో మనకు ఉప్పల్, నాగారం, ఈసీఐఎల్, ఈస్ట్ మారేడ్పల్లి, వెస్ట్ మారేడ్పల్లి ఇలా వివిధ బ్రాంచెస్లో ఎక్కడైనా పోస్టింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. శాలరీ చూసుకున్నైతే 1.75 lakhs అయితే బేసిక్ ఉంటుంది ఫ్రెషర్స్కి. అలాగే 3.5 lakhs పర్ annum వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 1.75 lakhs పర్ annum అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 30 వేకెన్సీస్ ఇది ప్రెజెంట్ అయితే ఇక్కడ డిస్క్లోజ్ చేయడం జరిగింది మనకు 30 వేకెన్సీస్. బట్ యా ఇట్ మే వేరీ అని కూడా వాళ్ళైతే చెప్తుంటారు యూజువల్గా. ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇన్ సేల్స్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అందరూ ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనొచ్చు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సేల్స్లో వాళ్ళు కూడా పాల్గొనొచ్చు. మనకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, దాంతోపాటు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్లో పాల్గొనండి. సో మీరు వచ్చేసి రిలేషన్షిప్ ఆఫీసర్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ మార్టిగేజ్, కన్జ్యూమర్ లోన్స్ అండ్ వెహికల్ లోన్స్ అనమాట. ఓకే. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే కనుక ఇదొక ఎక్సైటింగ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మనకు ఈ ప్రొఫైల్ పార్ట్నర్స్ పేరోల్ వచ్చేసి పేరోల్ విత్ వన్ ఆఫ్ ది లీడింగ్ పార్ట్నర్స్, కెరీర్ ప్రోగ్రెషన్ ఆపర్చునిటీ యాక్సిస్ బ్యాంక్ పేరోల్ ఫర్ టాప్ పర్ఫార్మర్స్, అట్రాక్టివ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, బెస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. మనకు డిపార్ట్మెంట్ చూసుకుంటే మార్టిగేజ్, హోమ్ లోన్ బ్రాంచ్, ఓపెన్ మార్కెట్, ల్యాప్ అండ్ లోన్ అగ్నెస్ట్ పే ప్రాపర్టీ అనమాట, కన్జ్యూమర్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, అగ్రి లోన్స్. సో ఇలా వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో వివిధ ప్రొఫైల్స్లో మీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. వెహికల్ లోన్స్ సంబంధించి కూడా. సో నోట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. బ్రాంచ్ అండ్ ఫీల్డ్ సేల్స్ కూడా ఉంటుంది. సో శాలరీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ లొకేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఉంది, అది కూడా మీకైతే నేను ఈ టెలిగ్రామ్ ఛానల్ పేస్ట్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో వారు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అన్ని జిరాక్స్ కాపీస్, రెజ్యూమ్ అప్డేటెడ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ 10th 12th డిగ్రీకి సంబంధించినవి, అలాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆఫర్ లెటర్స్, రిలీవింగ్ లెటర్స్, లాస్ట్ 3 months పే స్లిప్స్, ఇలా ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకొని ఇమీడియట్గా వెళ్ళండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చెప్పలేము, అదే రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో గైస్ అస్సలు వదలొద్దు. ఇమీడియట్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి, జాబ్ లేదు అని అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెన్షన్ చేయండి కమెంట్స్లో, మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంతతో వీడియో ముగిస్తున్నాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.